మనం చేసే ప్రయోగం ఏంటంటే బాష్పోత్సాకం. ఓకేనా? బాష్పోత్సాకం అంటే ఏంటి? బాష్పోత్సాకం అంటే ఏంటి? మొక్క అదే ఫోటోసింథసిస్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయ్యే నీళ్ళు, మొక్కకి ఎక్కువైన నీళ్ళు మొత్తం కూడా ఏం చేసిద్ది, బయటికి ఆకుల ద్వారా బయటికి పంపించేది. ఆకులకి ఏముంటాయి, నిన్న మనం పత్రరంధ్రాలు చూసినాం కదా, టమాటా ఉంటాయి కదా. టమాటా చేసే పని ఏంటని చెప్పిన, టమాటా చేసే పని ఏంటి? వాయువుల వినిమయం. ఓకేనారా? ఫోటోసింథసిస్లో కావాల్సిన CO2ని తీసుకోవటం. ఓకేనా? నెక్స్ట్ ఆక్సిజన్ రిలీజ్ చేయడం. మళ్ళీ శ్వాసక్రియలో ఆక్సిజన్ తీసుకోవటం, CO2 రిలీజ్ చేయడం. ఇది మొత్తం కూడా టమాటా ద్వారా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మొక్క పీల్చుకున్న నీళ్ళల్లో 1% కంటే తక్కువ యూజ్ చేసుకుంటుంది. మిగిలిన 99% మొత్తం కూడా బయటికి పంపించింది. బయటికి ఎట్లా పంపించింది? మనకి పత్రాలకు ఉండే టమాటాల ద్వారానే నీళ్ళు మొత్తం కూడా బయటికి పోతాయి. నీళ్ళు కనపడతాయా మనకి? కనపడవు. ఎందుకు కనపడవు? నీటి ఆవిరి రూపంలో పోతాయి. అందుకే మనం ఏం చేద్దామంటే ఇవాళ ఎక్స్పెరిమెంట్, ఒక కొమ్మని కవర్లో పెడదాం. ఓకేనారా? కొమ్మని కవర్లో పెట్టేసి దీన్ని ప్యాక్ చేద్దాం. ఇక్కడ ప్యాక్ చేస్తే ఒకవేళ నిజంగా నీళ్లు పోతున్నాయి అనుకో, ఇది అడ్డం ఉంటుంది. కాబట్టి నీళ్లు మనకి ఇక్కడ కనపడాలి. అట్లా కనపడితే బాష్పోత్సాకం జరుగుతుందని మనం నిరూపించినట్టు. అందుకే మనం ఏం చేద్దామంటే ఈ కొమ్మని తీసుకుందాం, కొమ్మ మొత్తాన్ని లోపల పెడదాం. ఓకేనారా? ఇది మళ్ళీ సాయంత్రం చూద్దాం. మనం ఇప్పుడు తాడు కట్టినాం అనుకో, దీనికన్నా బక్కలు కొడతామారా? అవసరం లేదా? ఓకేనా? ఏమన్నా 1-2 హోల్స్ చేద్దామా? ఎందుకు నువ్వే చెప్పు. గాలి మొక్కలు దేంతో శ్వాసక్రియ జరుపుకుంటాయి? గాలి. టమాటానే కదా, మరి దానికి గాలి కూడా ఉండాలిగా. గాలి ఎయిర్ వచ్చేటట్టు పోయేటట్టు ఉండాలిగా. గాలి ఎంతో కొంత బొయ్యిద్దిలే కానీ సరే, ఎందుకైనా మంచిది. నీళ్ళు అయితే పోవుగా ఈ హోల్స్ నుంచి, గాలి ఒకటే పోయి. ఓకేనా? మళ్ళీ మనం సాయంత్రం చూద్దాం. మీరు మధ్య మధ్యలో చూస్తూనే ఉండండి, మీకు అర్థమైంది. ఇక చూడండి రా, నీళ్ళు ఎట్లా వచ్చినాయో. టమాటా పత్ర రంధ్రాల ద్వారా కింద నీళ్లు చూడండి స్టాక్ వచ్చినాయి. ఓకేనారా? మొక్క పీల్చుకున్న నీళ్ళల్లో, మొక్క 1 లీటర్ నీళ్ళు పీల్చుకుందంటే దాంట్లో ఒక 10 ml యూజ్ చేసుకుంటుంది. 10 ml కంటే తక్కువే యూజ్ చేసుకుంటుంది. మిగిలిన 990 ml నీళ్ళని బయటికే పంపించింది. మొక్క ఆవిరి రూపంలో పోతుంటుంది. ఆవిరి రూపంలో పోయింది కాబట్టి మనకు కనపడదు. అందుకే మనం ఏం చేసినాం, దాన్ని కనుక్కోవటం కోసం కవర్ కట్టినాం. ఓకేనారా? నీటి ఆవిరి వచ్చిద్ది, కవర్కి తగిలిద్ది, ఇక్కడే వాటర్ డ్రాప్స్ లాగా ఇది. మనం దీన్ని ఇట్లనే ఉంచినాం అనుకో, రేపు ఇంకా నీళ్ళు ఉంటాయి. ఓకేనారా? రేపు ఇంకా నీళ్ళు ఉంటాయి. దీన్ని బట్టి మనం పత్ర రంధ్రాల ద్వారా నీరు, ఓకేనారా, బాష్పోత్సాకం అనే ప్రక్రియ ద్వారా బయటికి పోయిద్దని మనం చెప్పవచ్చు. ఇది అర్థమైందిగా? ఎట్లా పోతాయి నీళ్ళు బయటికి? ఆవిరి రూపంలో. దేని ద్వారా బయటికి పోతాయి? పత్రరంధ్రాలు. పత్రరంధ్రాలకి 2 కణాలు, అటుపక్క ఇటుపక్క ఏ కణాలు ఉంటాయి? గాడ్ సెల్స్. ఓకేనారా? గాడ్ సెల్స్ కిడ్నీ షేప్లో ఉంటాయి, మన చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి.
నీళ్లు బయటికి పోవాలనుకున్నప్పుడు అవి ఇట్లా బెండ్ అవుతాయి. ఓకేనా? రెండు బెండ్ అవుతాయి. బెండ్ కావటం వల్ల మధ్యలో హోల్ పెద్దదైద్ది. నీళ్లు పోవద్దు అనుకుంటే స్ట్రైట్ అవుతాయి. ఇట్లా బెండ్ కొన్న ఇట్లా స్ట్రైట్ అవుతాయి. స్ట్రైట్గా అయినప్పుడు దగ్గరకు వస్తాయి. అప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా టమాటా ఏమైంది? క్లోజ్ అయిపోయింది. ఓకేనా? టమాటా మూసుకొని పోయింది. మొక్కకి నీళ్లు బాగా ఉన్నాయనుకో, ఈ గార్డ్ సెల్స్ కూడా మంచిగా ఉబ్బి ఇట్లా తయారవుతాయి. ఓకేనా? అప్పుడు మధ్యలో హోల్ అనేది పెద్దగా అయింది, టమాటా పెద్దగా అయింది. అప్పుడు నీళ్ళు ఎక్కువ పోతాయి. వర్షాకాలం మొక్కకి నీళ్లు బాగా ఉన్న టైంలో పత్రరంధ్రాలని ఎల్లప్పుడూ తెరుచుకొని ఉంటాయి. అందువల్ల పీల్చుకున్న నీళ్ళల్లో యూజ్ చేసుకునే తక్కువ కదా, మిగిలిన నీళ్ళు మొత్తం కూడా ఆవిరి రూపంలో పైకి పంపిస్తూ ఉంటుంది. ఈ ఎండాకాలం వచ్చినప్పుడు మొక్కకి నీటి ఎద్దడి అనిపించినప్పుడు ఈ టమాటా రెండు కూడా దగ్గరకు వస్తాయి. దగ్గరకు వచ్చి దాన్ని క్లోజ్ చేస్తాయి. అప్పుడు నీళ్లు ఆగిపోతాయి, తక్కువ పోతాయి. ఓకేనారా? పత్రరంధ్రం ముయ్యటం, తెరవటం రెండు కూడా గార్డ్ సెల్స్ యొక్క పని. నీళ్లు బాగా ఉన్నప్పుడు అవి ఉబ్బి కిడ్నీ షేప్లోకి రావటం వల్ల మధ్యలో హోల్ ఏర్పడి నీళ్లు బయటికి పోతాయి. నీళ్లు తక్కువగా ఉన్న సందర్భాల్లో పత్రరంధ్రాలనే ముడుచుకొని పోయి దగ్గరికి, అది మన ఈ గార్డ్ సెల్స్ ముడుచుకొని పోయి దగ్గరికి రావటం వల్ల టమాటా అనేది క్లోజ్ అయింది. అప్పుడు ఆ పత్రరంధ్రం మూసుకొని నీళ్లు ఆగిపోతాయి. ఓకేనారా? నీళ్లు పత్రాల ద్వారా ఇట్లా బయటికి పోవటాన్ని మనం ఏమంటాం? బాష్పోత్సేకము, ట్రాన్స్పిరేషన్ అని.